ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే సినీ ఫక్కీలో రాజకీయాలు జరగడం కన్నా సినీ డైలాగులతో ఇవాళ రాజకీయాలు జరుగుతుందని చూడాలి. ఎందుకంటే మనం చూస్తున్నాము ఓవైపు కూటమి పాలన ప్రారంభమైన 1 ఇయర్ తర్వాత జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ తీసుకుంటున్న డెసిషన్స్ కానివ్వండి, వైఎస్ఆర్సీపీలో ఈ సినిమా డైలాగులు ఏదైతే రప్ప రప్ప నరుకుతామంటూ ఒక మాట మాట్లాడుతున్న నేపథ్యంలో అది ఎక్కడి నుంచి వచ్చింది ఏందన్న డిస్కషన్తో పాటు ఇప్పుడు అలాంటి డైలాగ్స్ వాడడం ద్వారా లేదా అలాంటి ఒక వాతావరణం రాష్ట్రంలో తీసుకురావడం ద్వారా లాభం ఉందా, లేకపోతే దానివల్ల నష్టం జరుగుతుందా? అసలు ఇలాంటి పొజిషన్ ఎందుకు, ఇలాంటి పరిస్థితి ఎందుకు క్రియేట్ చేసుకున్న వైసీపీ అనేది మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ బాలా ఉన్నారు. డాక్టర్ బాలా, మనం చూస్తున్నాము వైఎస్ఆర్సీపీ మధ్యకాలంలో చాలా అగ్రెసివ్ స్టేట్మెంట్స్, అంటే గతంలో టీడీపీ పార్టీ రెడ్ బుక్ అనే దాన్ని మేము తీసుకొని వస్తాం, రెడ్ బుక్లో ఉన్న పేర్లు అందరూ ఎవరైతే వాళ్ళందరినీ శిక్షిస్తామని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు బ్లూ బుక్ అన్నారు, అక్కడికి ఓకే. బట్ ఇప్పుడు మరీ నరుకుతాము చంపుతాము అనే మాట, లేకపోతే అలాంటి భావజాలం అనేది అలాంటిది ప్రజల్లోకి తీసుకెళ్ళడం నిజంగా దానివల్ల లాభం జరుగుతుందా, లేకపోతే పార్టీకి ఏమైనా నష్టం చేసే అవకాశం ఉంది? అంటే ఇక్కడ 2 థింగ్స్ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది. అంటే ఎందుకు ఇలాంటి లాంగ్వేజ్ వస్తుంది బయటికి? ఒక మనిషి అలాంటి లాంగ్వేజ్ ఎప్పుడు వాడతాడు, అలాంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అంటే, ఎవరికైనా కూడా మీకు యాక్షన్ లేనిది రియాక్షన్ ఎప్పుడు ఉండదు. అంటే పోక్ చేసామంటే అక్కడ డబల్ పోక్స్ అనేది ఉంటాయి. గవర్నమెంట్ ఇప్పుడు పనిష్ చేయాలని అనుకుంటుంది, బట్ గవర్నమెంట్ రాంగ్ డూయర్స్ని పనిష్ చేస్తే తప్పలేదు, రాంగ్ డూయర్స్ని క్రియేట్ చేస్తే పనిష్ చేస్తే తప్పు. ఇక్కడ ప్రభుత్వం ఎలా మారిపోయిందంటే, తప్పు చేయని వాడి చేత వీళ్ళు తప్పుని క్రియేట్ చేయిస్తున్నారు. అంటే ఈ జనరల్గా ఇప్పుడు మీకు అఫెన్స్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఇన్ జనరల్ మేనర్లో జరిగిపోతుంటుంది, ఏదైనా ఇంటెన్షన్ ఉండి జరగడం. కానీ ఇక్కడ అఫెన్స్ని క్రియేట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ బికమింగ్ ఏ రాంగ్ డూయర్. పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ అని మనం అంటాం. పబ్లిక్ నిజంగా డిజార్డర్లో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ వచ్చి దాన్ని ఆర్డర్లో పెడుతుంది. కానీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ మిస్యూజ్ చేస్తే, గవర్నెన్స్లో ఉన్న పవర్ని మిస్యూజ్ చేస్తే పబ్లిక్ మీకు ఆర్డర్లో ఉంటుందా? డిజార్డర్ అయిపోతుంది. సో ఇప్పుడు పబ్లిక్ డిజార్డర్ అయిపోవడానికి రీజన్ ఎవరు అంటే ద ప్రెజెంట్ గవర్నెన్స్. వై? బికాస్ యువర్ లాంగ్వేజ్, యువర్ ప్రీవియస్ ప్రొపగండా ఆఫ్ లాంగ్వేజ్ ఎవ్వరు మర్చిపోలేదు. యూట్యూబ్, సోషల్ మీడియా, ఇట్స్ అవైలబుల్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, ఈరోజు మీరేం మాట్లాడారు, నిన్నేం మాట్లాడారు, దే ఆర్ కంపారిజన్. నిజంగా మీరు అంత సొసైటీని మార్చాలి అనుకుంటే మీకు 4 టర్మ్స్ మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ 70 years అబో నేను ఇంత పెద్ద మనిషిని నేను ఉన్నాను అనుకుంటే, సిట్ ప్రాపర్గా అంత ప్రెస్ మీడియాని పిలిచి, ఎస్ నేను గతంలో మాట్లాడింది నేను తప్పు, ఇలాంటి లాంగ్వేజ్ నేను కూడా యూస్ చేసి ఉండకూడదు, నేను అలాంటి భాషను వాడను, ఇంకా నుంచి నేను ఈక్వాలిటీ బిఫోర్ లా అనే పదంలో రాజ్యాంగం నాకు ఏదైతే కల్పించిందో అందరికీ కూడా నేను ఫేర్ అయినప్పుడు గవర్నెన్స్ డిశ్చార్జ్ చేస్తానని చెప్పని ఓపెన్ స్టేట్మెంట్గా మాట్లాడాలి. బట్ దాంట్లో ఇంటెన్సిటీ ఎలా ఉండాలంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలి. అలా కాదు, మీరు రాళ్లతో కొడితే నేను పూలతో కొట్టాల్సిన అవసరం లేదు. మీరు ఏదాంతో అయితే ఏ భాషలో అయితే మీరు ప్రశ్నలు వేశారో అదే భాషలో మేము ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఒకటి చిదంబరం గారు, ఇప్పుడు మీరు కొట్టుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు, ఎండ్ ఆఫ్ ద డే ఇంకా మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏముంది? వాట్ యు సే, నేను టోటలీ డిఫరెంట్ అని చెప్పారు. ఒక ఇంటలెక్చువల్గా నేను చదువుకున్నాను, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, సో దట్ నన్ను నమ్మండి, నన్ను చేయను అన్నాను. ఇప్పుడు ఈరోజు మీరేం మాట్లాడుతున్నారు, వాళ్ళు కొట్టారు కాబట్టి నేను కూడా, నీకు పవర్ ఉండే దీన్ని కొట్టడం కోసమా? ఇప్పుడు లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ డిజార్డర్ అయినప్పుడు లా అండ్ ఆర్డర్ ముందుకు వస్తుంది. నువ్వు ఆ లా అండ్ ఆర్డర్నే మిస్యూజ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఒకటి అఫెన్స్ జరిగి ఉండి కేసులు పెట్టడంలో నో డౌట్ అబౌట్ ఇట్, రైట్? కామన్ లాజిక్ అండి, మైండ్ అప్లై చేయాలి. ఇంతమందిని ప్రజలు చూస్తుండగానే ఈ రకంగా లా అండ్ ఆర్డర్ని మిస్యూజ్ చేస్తున్నప్పుడు ప్రజలకు అర్థమైపోతుంది, కోర్టులకు అర్థమవుతుంది, యాజ్ ఎ బీయింగ్ కౌన్సిల్స్గా మాకు అర్థమవుతుంది. కానీ ఎన్ని అర్థమైనా మీ పవర్ని మీరు మిస్యూజ్ చేస్తున్నారు. నేను ప్రెసిడెంట్కి ఒక లెటర్ కూడా రాశాను, డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఏమైపోయింది ఏంటని చెప్పేసి అని, ఎందుకు ఈ విధంగా ఒక ప్లేట్లా మారిపోతుంది గవర్నెన్స్ చేతిలో అని చెప్పేసి అని. సో దీనివల్ల మీకు ప్రజలు ఏం ఆలోచిస్తారు, ఇలాంటి లాంగ్వేజ్ వాడకుండా, ఇలాంటి లాంగ్వేజ్ అంటే ఎంకరేజ్ చేస్తున్నామని కాదు, వాళ్ళని ఇప్పుడు అలాంటి లాంగ్వేజ్ వాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ పిలిచి దీనికి రిహాబిలేషన్స్ అని ఉంటాయి. నువ్వు పనిష్ చేసే ముందు 4 E's ఎక్కువ వాడాలి. ఒకటి ఇంజనీరింగ్, దెన్ ఎనాక్ట్మెంట్, దెన్ ఎడ్యుకేషన్, దెన్ ఎన్ఫోర్స్మెంట్. ఇది మీకు బాగా గుర్తుంటుంది. మేము లాస్ట్ టైము రాజీవ్ గారికి కేసు వచ్చినప్పుడు ఇదే టాపిక్ని అందరి ప్రజలకు కూడా వెళ్ళే విధంగా మాట్లాడడం. ఎందుకు చెప్పామంటే, నువ్వు ఒక గవర్నెన్స్ చేసే చీఫ్ మినిస్టర్గా ఫస్ట్ నువ్వు పబ్లిక్ ఏం చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, పబ్లిక్లో ఉన్న ఇష్యూస్ని ఇంజనీరింగ్ చేసి దాన్ని ఎనాక్ట్మెంట్ చేసి దాన్ని ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద ఎడ్యుకేషన్? ఇప్పుడు వాళ్ళకి అలాంటి భాష మాట్లాడాలన్నా మాట్లాడకూడదు, క్లాసెస్ ఏమైనా ఉన్నాయా? ప్రొహిబిషన్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో దానికి సపరేట్గా సంబంధించిన సైకలాజికల్ సంబంధించిన డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి.
ఒక చైల్డ్ వెల్ఫేర్ నుంచి కూడా ఉన్నాయి. రప్ప నరుకుతాము అనే మాటలు మాట్లాడడము, ఆ మాట్లాడిన తర్వాత అతను వైసీపీ కార్యకర్తను టీడీపీ కార్యకర్తను వైసీపీ వాళ్ళు దాని గురించి డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి. అసలు ఇప్పుడు అలాంటి మాటలేం మాట్లాడకూడదు అనుకున్నాడు. ఎవరు మాట్లాడినా తప్పే కదా. నేను అబ్సల్యూట్లీ అదే అంటున్నా. ఇప్పుడు ఎవరు మాట్లాడినా అంటే తప్పు జరుగుతుంది అన్నప్పుడు దాని రూట్ కాజ్ ఎక్కడ అంటున్నా నేను. ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్ అన్నప్పుడు ఇప్పుడు అతన్ని పనిష్ చేయాలని అనుకుంటే మిమ్మల్ని కూడా పనిష్ చేయాలి. బికాస్ అతనికి ట్రైన్ చేసింది మీరు, అతనికి నేర్పించింది మీరు. ఇక్కడ లాలో ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా కూడా కాన్స్పిరసీ అని ఉంటుంది. 120B ప్రీవియస్ సెక్షన్ 120B అని ఉంటుంది. ఎందుకంటే ముందే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా కాన్స్పిరసీ. ఇప్పుడు మీరు అప్పుడు చేసిన యాక్ట్ అది కాన్స్పిరసీ. ఎందుకు కాన్స్పిరసీ అంటే ఈ రోజు వాడు నేర్చుకోవడానికి రీజన్ ఏంటి? ప్రేరేపితం అంటారు. ఇంటిమిడేట్. ఎందుకు ఇంటిమిడేట్ చేస్తారు? నువ్వు ఒకరిని ప్రేరేపించావు, వాడు ఏమంటాడు ఈ రోజు బయటకు వచ్చి నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని ఒకవేళ కోర్టులో ప్రశ్న వేశారు అనుకోండి, నేను పలానా పొలిటికల్ పార్టీ క్యాంపెయినింగ్లో చూసి నేర్చుకున్నా అంటాడు. అప్పుడు ఏమైనా పనిష్ చేయాలి? ఇతన్నా నేర్పించింది ఎవరు? అతను. నేర్చుకున్నది ఎవరు? ఇతను. అతను చేసిన డేంజరస్ యాక్ట్ వల్ల ఇప్పుడు మనం అంతకుముందు చూసాం ఊపా యాక్ట్ పెట్టేవాళ్ళం. ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారని చెప్పేసి. దేనికోసం పాంప్లెట్ రిలీజ్ చేస్తే ఊపా యాక్ట్ పెట్టేవాళ్ళము? దీన్ని చూసి చాలామంది ప్రభావితం అవుతారు. ఆ ప్రభావితం అవడం వల్ల లా అండ్ ఆర్డరు, పబ్లిక్ ఆర్డరు, సొసైటీ డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పేసి. అవునా? ఇప్పుడు వీళ్ళు ఈ రోజు చేసిన దానివల్ల సొసైటీ ఇలా డ్యామేజ్ అయింది. ఇలాంటి బూతులు మాట్లాడడం కావచ్చు, సినిమా డైలాగ్ యూజ్ చేయడం కావచ్చు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ సేడ్ పబ్లిక్కి లేకపోతే ప్రజలకి యూత్కి స్కిల్స్ని నేర్పించమంటే లైఫ్ గురించి నేర్పించాలి కానీ ఎందుకు యూజ్ లేని స్టంటింగ్లో నేర్పించమని చెప్పేసి అని ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బిఫోర్ ఎలక్షన్స్ చెప్పినప్పుడు ఆ యూత్ ఏం ఆలోచిస్తుంది? ఓహో, ఇంత పెద్ద వ్యక్తి, ఇంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఆయనే స్టంటింగ్లో వాడమని చెప్పారు, బైకుల్ని సైలెన్సర్లను పీకేసి రప్ప తిరగమని చెప్పినాడు, డైరెక్ట్గా పబ్లిక్లో చెప్పాడు కదా, నేను చేస్తే తప్పేంటి అనుకుంటాడు. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్స్. యూ మేడ్ దట్ స్టేట్మెంట్, రైట్? ఆర్ యూ రెడీ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్ ఓపెన్లీ? నో. దెన్ అలాంటప్పుడు ఎలా మాడతారు? ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానండి, నేనే బైక్ తీసి ఇప్పుడు నాకు లా తెలుసు కాబట్టి నేను ఒకటి అంటాను, నాకు ఎగ్జామ్షన్ అప్పుడు ఎందుకు నాకు తెలియదు ఇది. ఐ డోంట్ నో. హీ ఇంటిమిడేటెడ్ మీ. ఆయన ఇప్పుడు నన్ను పని చేస్తే వాడిని కూడా పని చేయాలి. ఎందుకు? నన్ను ప్రేరేపించింది ఎవరు? నేనే కాదు కదా. చాలా మంది గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ ఇలాంటివి ఉంటే మాత్రం అలాంటి మీరు ఎక్కడన్నా నేర్చుకుంటే ఎవరి దగ్గర నుంచి అయితే మీరు ఇలాంటివి నేర్చుకున్నారో వాళ్ళని పెట్టండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని నేర్పించారు కదా. కొత్త సమస్యకి న్యూ సమస్య కాదండి. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సపోజ్ ఒక వ్యక్తి ఉన్నారండి, ఇలా అంటే మేనరిజం ఎవరిని చూపిస్తారు? సమ్ ఎక్స్ అనే హీరో ఇలా జరగడం వల్ల మెడ పట్టేసిందండి. ఇది నేర్చుకోవడం వల్ల దానికి క్రైమ్ కట్టాము. ఎందుకు నేర్చుకున్నావు? నేర్పించారు పలానా వ్యక్తి నాకు నేర్పించారు, నేను నేర్చుకున్నాను. ఇప్పుడు ఇతన్ని పని చేయాలి, అతను కూడా పని చేయాలి. ఎందుకు నేర్పించావు? నువ్వు మంచి నేర్పించలా. నువ్వు మంచి నేర్పించు, చదువుని నేర్పించు, మంచి ఎడ్యుకేషన్ స్కిల్స్ని నేర్పించు, లేకపోతే సాఫ్ట్ స్కిల్ని నేర్పించు, మంచితనాన్ని గుడ్ ఫెయిత్. అది జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ రప్ప నరుకుతాను ఇట్లాంటి మాటలన్నీ వైసీపీ కార్యకర్తలు మాట్లాడారు అన్న ఒక అనుమానం అనుకుందాం. చేసి అట్లీస్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలిగా, ఇలాంటిది చేయడం మంచిది కాదు, ఆపండి అని. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్ప ఈయన మళ్ళీ జరుగుతుంటే చూస్తున్నట్టుగా. మీరన్నది కరెక్టే, మీరన్నది కూడా వాస్తవమే. ఎందుకంటే అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొన్ని ఇంటర్నల్గా బహిరంగంగా వాళ్ళు ఏం చెప్పాలంటే ఇలాంటి స్లోగన్స్ మనకు మంచిది కాదు, వీ నీడ్ టు గివ్ ఎ గుడ్ గవర్నెన్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో, మీరు అలా చేయకండి, మనం కొంచెం ఒబీడియంట్ ఆఫ్ క్యాడర్ని మనం పెట్టుకోగలుగుతాము అని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడం మంచిది. ఇవ్వాలి కూడా. ఎందుకంటే అది ఎవరికైనా అప్లై అవుతుంది. దట్ పార్టీ దిస్ పార్టీ అనేది ఏం లేదు, ఏ పార్టీ అయినా. బట్ సమ్ మోరల్స్ అండ్ ఎథిక్స్ అండ్ సోషల్ నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్.